సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాట విందాం. చదవండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చడించి ఇశ్రాయేలులకు తెలియపరచిన విధమేదనగా. ఇక్కడ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టి కొంతమంది వ్యక్తుల్ని దర్శించేవాడు. వాళ్ళు నాయకులు కానీ, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ, ప్రవక్తలు కానీ, ఎవరైనా సరే. ఆ ఇశ్రాయేలును నడిపిస్తున్న నాయకుడిగా ఆ రోజుల్లో మోషే ఉన్నాడు. ఈ యాజకుడిగా అహరోను ఉన్నాడు. పయనం సాగుతూ ఉంది. అయితే ఓ రోజున ఆయన దిగివచ్చి మోషేని కొండ మీదకి రమ్మని దేవుడు పిలిచాడు. పిలవగానే అతడు ఎక్కి వెళ్ళాను అనే మాట ఉంది. మోషేని ఎక్కి రమ్మన్నాడు. మోషే ఎక్కి వెళ్ళాడు. అక్కడ రాయబడింది ఏమిటంటే, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో నేను నీకు సమాచారం చెబుతాను. ఆ సమాచారం తీసుకెళ్ళి ఆ యాకోబు కుటుంబీకులు నీవు చెప్పాలి. అంటే దేవుడు ఇప్పుడు ఎందుకు పిలిచాడు అంటే, ఒక సమాచారం చెప్పడానికి పిలిచాడు. ఆ సమాచారం ఎవరికి చెప్పాలట? యాకోబు కుటుంబీకులు ఉన్నారు కదా, ఈ యాకోబు కుటుంబీకులకి నీవు ఈ సమాచారం చెప్పాలి. అంటే దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని గురించి, ఒక వంశాన్ని గురించి, ఒక జాతిని గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడండి. మన దేవుడు ఎప్పుడూ మాట్లాడగలిగిన వాడు. దేవుడు మాట్లాడినప్పుడు వినగలిగిన చెవి మనకు ఉండాలి. మోషే ఎవరో మీలో చాలామందికి తెలుసు. తన జీవితంలో గొర్రెల కాపరిగా ఉంటూ నాయకుడిగా మార్పు చెంది అగ్ని వంటి స్వరాన్ని ఆలకించి చెయ్యలేని పని భుజాన వేసుకొని లక్షలాది ప్రజలకు నాయకుడిగా ఉంటూ దేవుని పని నమ్మకంగా చేసినవాడు. కనుక నాకు నమ్మకస్తులు కావాలి, వాళ్ళతో నేను మాట్లాడతాను. సమర్పణ కలిగిన వాళ్ళు కావాలి, వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు బాగా గమనించండి. ఒక్క కుటుంబాన్ని ఏదలేక మన పైన ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ లక్షలాది మంది ప్రజలను నడిపించు అనే భారం భుజాన పెడితే మోషే చరిత్రలో ఎప్పుడు చూసినా ఒక్క క్షణం కూడా బాధ్యతను విస్మరించి కాలి కింద పడవేసి నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అని అనలా. కారణం ఏమిటో తెలుసా? దేవుడు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయాలి. ఈ రోజున దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఒకటి, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారితో మాట్లాడతాడు. రెండోది, ఎవరితో మాట్లాడతాడు? అగ్ని వంటి స్వరాన్ని విని
ఆయనకు సమీపంగా ఎవరు నడుస్తారో వారితో మాట్లాడతాడు. ఆయన ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఒక పని నీకు అప్పగించినప్పుడు ఆ పనిని నువ్వు సంపూర్ణం చేయాలి. మోషే కూడా కోపం వచ్చింది, మోషే కూడా పలకలు పగలగొట్టాడు. కానీ ఎక్కువ భాగం తన జీవితంలో చూస్తే అదంతా తన కుటుంబం కొరకు చేసిన పని కాదు. అంటే నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఆఖరి వరకు ఉండాలి. మోషే ఎప్పుడైనా మధ్యలో పని మానేసినట్టుగా కానీ, కాడి కింద పారవేసి ఇక నా మందను చూసుకుంటానని వెళ్ళిపోయినట్టుగా కానీ, అరిగిపోయినట్టు కానీ, వెనకబడిపోయినట్టుగా కానీ, ఇంకేం దేవుడు అని అన్నట్టుగా ఎక్కడా చూడం. కారణం దేవుడు కోరుకునేది అట్లాంటి నమ్మకస్తులని. అందుకే మోషేని ఎక్కిరమ్మంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా నేను అతనితో మాట్లాడాలి. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక చాలా సంవత్సరాల నుంచి సేవకులుగా ఉంటున్నాం, చాలా సంవత్సరాల నుంచి పరిచారకులుగా ఉంటున్నాం, విశ్వాసులుగా ఉంటున్నాం, దేవుని సొత్తుగా బతుకుతున్నాం. మరి దేవుడు ఎక్కిరా నేను నీతో మాట్లాడతాను అనగలిగిన ఒక నమ్మకత్వం మనలో కనబడుతుందా? కడగబడి పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? అన్నిటికంటే విశేషం, దేవుడు ఏ పని అప్పగించినా ఆ పనిని నేను నమ్మకంగా కొనసాగించాలి మోషేలాగా అని ఏనాడైనా తీర్మానం చేసుకుని కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంతగా ఓర్చుకుని అడ్డుపడ్డాడే. అట్లాంటి నమ్మకస్తుని దేవుడు చూస్తుండగా ఇంతకాలం నీవు సహవాసంలో కొనసాగుతున్న సహోదరి సహోదరులారా, ప్రభువు నీతో మాట్లాడటానికి దిగి వస్తున్నాడుగా. అక్కడికి వచ్చాక అంటున్నాడు, నువ్వెక్కిరా నేను దిగి వస్తా. అంటే దేవుడు ప్రతిరోజు మన దగ్గరికి దిగి వస్తాడు, ప్రతిరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటాడు. అది కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, టీవీ వర్తమానం ద్వారా కానీ, కొన్నిసార్లు స్వరం ద్వారా కానీ మాట్లాడుతూనే ఉంటాడు. మరి అట్లాంటి స్వరాలు మనకు వినబడేటప్పుడు, మనం ఆయన దిగి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గరకు ఎక్కి వెళ్ళే అనుభవం కూడా మనకు ఉండాలిగా. ఎక్కి వెళ్ళే అనుభవం లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కిరా అన్నప్పుడల్లా నువ్వు దేవుని సమీపించాలి అనుకుంటే నువ్వు యోగ్యుడివో కాదో నీకు అర్థమవుతుందిగా. మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా మనం అపవిత్రమైన స్థితిలోనూ, నమ్మకం లేని స్థితిలోనూ, దేవుడు అప్పగించిన పని చేయలేని స్థితిలోనూ, కొన్నిసార్లు దేవుడా అంటూ నిర్లక్ష్య వైఖరితో ఉన్నప్పుడు ఆయన ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడలేడుగా. బైబిల్లో ఒక్క మోషేతోనే కాదుగా, చివరికి గదిలో 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నా అతని దగ్గర కూడా దిగి వచ్చింది దోత. ప్రార్థన ఆలకించేవాడు సమాచారం చెప్పడానికి చెరసాల్లోకైనా దిగి వస్తాడు. మరి ఆ దేవుడే నీ దేవుడు, మన దేవుడు. మరి అట్లాడప్పుడు మనం ఎక్కి వెళ్ళే పరిశుద్ధతలో ఉన్నామా? ఎక్కి వెళ్ళుట అంటే ఉన్న భూమిని, ఉన్న పరిస్థితిని, ఉన్న శాపాన్ని, అపవిత్రతను దాటి పైకి ఎక్కగలగాలి. అలాంటి అనుభవాలకు నీవు రాగలిగితే ప్రభు నీతో కూడా మాట్లాడబోతున్నాడు, ప్రభు నిన్ను కూడా దర్శించబోతున్నాడు. మోషేతోనే మాట్లాడతానని లేదుగా, అందరితో మాట్లాడటం. కానీ ఈ కాలమందు, అంత్యకాలమందు అందరితో అయినా మాట్లాడుతున్నాడుగా. ఎక్కిరాని అనుభవంలో ఉన్నంత కాలం నీ జీవితానికి ఆశీర్వాదం కలగదు. కనుక మొదటిగా మన వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడే అర్హతలు ఉన్నవా? రెండవది, మనం దేవుడు పిలిచినప్పుడు ఎక్కి వెళ్ళగలిగిన సంసిద్ధత, పవిత్రత, నమ్మకత్వం, కడగబడిన జీవితంలో ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరకు వెళ్ళగలుగుతున్నామా? ఇక మరొక మాట చెప్పాలి. ఎక్కి వెళ్ళినాకట ఒక కుటుంబాన్ని చాలాసాటిగా జ్ఞాపకం చేసి ఆ యాకోబు కుటుంబానికి సమాచారం చెప్పు అన్నాడు. ఏ సమాచారం? ఆ సంగతి ఈరోజు మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వింటారు. అది ఏదనగా 4వ వచనాన్ని ప్రారంభిద్దాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో, మీ శత్రువులైన ఐగుప్తీయులకు నేను ఏమి చేసితునో, మిమ్మును గద్దరెక్కల మీద మోసి. వాళ్ళకేమి చేశాను, మీకేం చేశాను? ఐగుప్తులకు ఏం చేశాను మీకు తెలుసుగా. వాళ్ళు ఎంత శ్రమ పెట్టారో వాళ్ళని తీసుకొచ్చి నీళ్ళల్లో ముంచాను సముద్రంలో, వాళ్ళంతా చనిపోయారన్న సంగతి మీకు తెలుసుగా. వాళ్ళకి ఏం చేశాను? దేవుని ప్రజలను బాధ పెడితే ఆ తర్వాత ఇంట్లో మగ సంతానానికి నష్టం చేసి వాళ్ళందరికీ నేను చేయాల్సింది చేశాగా. కానీ మిమ్మల్ని ఏం చేశాను? నేను మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నాను. గద్ద తన పిల్లలను రెక్కల మీద మోస్తూ వెళ్ళటం మీరు చూస్తారుగా. అలాగే నేను గద్దలాగా మిమ్మల్ని రెక్కల మీద మోసుకుంటూ
ఎక్కడికి తెచ్చుకున్నాను? నా యొద్దకు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆమేనండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఆయన రెక్కల మీద మోసుకుంటూ తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఈ సంగతి వాళ్ళకి చెప్పు. ఎవరికి? యాకోబు వంశానికి చెప్పు. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి చెప్పు. ఏమని? నీకు విరోధంగా నిన్ను నాశనం చేసి నీ కష్టాలు పాలు చేసి అడుసు తొక్కిచ్చి నీకు బాధలు తెచ్చారే, పిల్లల్ని నిన్ను మట్టి తొక్కిచ్చారే, కొరడా దెబ్బలతో కొట్టారు, వారికి ఏం చేశాను అది నువ్వు చూడు. వాళ్ళని భయంకరమైన హింసలో చిత్రహింస చేసి రథశీలలు ఊడిపోయేట్టుగా చేసి తర్వాత వాళ్ళని తీసుకొచ్చి సముద్రంలో ముంచివేశానుగా. ఎందుకో తెలుసా? మీరంటే నాకు ప్రాణం, మీరు నా సొత్తు. ఆ రోజు గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాల మీద పోసి విడుదల పొందారుగా. అందుకని గద్ద రెక్కల మీద మోసుకుంటూ నిన్ను నా దగ్గరకు నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ ఆగుదాం. మరి ఎంత కార్యం చేశాను అని ఆళ్ళకి చెప్పు అంటాడు. ఎందుకు చెప్పాలి? తెలుసు వాళ్ళకి. మోసిన సంగతి తెలుసు, దాని దగ్గర తెచ్చిన సంగతి తెలుసు, రథాలు మునిగిపోయిన సంగతే తెలుసు. ఆ సంగతి మరలా వాళ్ళకి చెప్పండి అంటాడు. ఎందుకో తెలుసా? ఎంత చేసిన నా పట్ల కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. ఒక్క క్షణం ఆగి ఆలకిద్దాం. ఇప్పుడు ఎన్ని నెలలు గడిచాయి? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఇంతకాలం మన పయనంలో ఆయన ఎన్ని కార్యాలు చేశాడండి. వీళ్ళు ఏ స్థితిలోకి రాగలిగారు? ఎక్కడి నుండి చెక్కబడ్డావు? ఎక్కడి నుంచి విడుదల పొందావు? ఏ గుంటలో నుంచి నువ్వు తోవుపడ్డావు? నువ్వు ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ రోజున ఒక స్థాయికి నిన్ను తీసుకొచ్చాడే, ఆ సంగతి వాళ్ళగా చెప్పు. దానిలో అర్థమయ్యేది ఏమిటంటే మేలులన్నీ అనుభవించారు, మేలులు మర్చిపోయారు. వీరిని కృతజ్ఞత లేనివారు అంటారు. మన జీవితంలో కూడా ఇశ్రాయేలు నేరస్తులు, దుర్మార్గులు అనడం కంటే మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో మనం అనాల్సిన మాట ఒక్కటే, నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఈరోజు ఈ బైబిల్ పట్టడానికైనా నిలబట్టడానికైనా యోగ్యుడనా? ఈ విధంగా పరిశుద్ధుల గుంపులో చేర్చబడి ప్రభువాని కేక వేయడానికి, మీరు వరాల చేత నింపబడి ఆత్మచేత నింపబడి పరిచర్య చేయటం అంటే అది మామూలు విషయం కాదుగా. అంత చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? వాళ్ళకి ఆ సంగతి చెప్పు. ఎందుకయ్యా అంటే వాళ్ళు గతాన్ని మర్చిపోతున్నారు. ఎక్కడి నుంచి మనం వచ్చాం? ఒకసారి ఆగి ఆలకిస్తే పరిశుద్ధ గ్రంథం పట్టుకునే అర్హత లేదుగా. చేసిన పాపాలు కానీ చేసిన ఘోరాలు కానీ తలంచుకుంటే వీపు మీద కొరడా దెబ్బల మచ్చలున్నట్టుగా ఉన్నాయిగా. అయినా కడిగాడు, శుద్ధీకరించాడు, నడిపించాడు, పోషించాడు, తీసుకుని ఇక్కడ నిలబెట్టాడు. ఒక్కసారి గుండె మీద చేయి పెట్టుకుంటే మోషేని పిలిచి చెప్పిన మాట నీకు చెబుతున్నాడు. నేను మీకేమి చేసి ఉన్నాను, మీ పిల్లలకేం చేశాను, మీ కుటుంబానికి ఏం చేశాను, నిన్ను ఏ స్థాయిలోంచి ఏ స్థాయికి నడిపించాను. కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిగా. కృతజ్ఞత కలిగిన అనుభవంలో సాగాలిగా. వారికి, ఆ వంశానికి, యాకోబు వంశానికి, ఆ ఇంటి వారికి సమాచారం చెప్పు. అదే మాట నీ దగ్గరకు వస్తుంది, అదే మాట నా దగ్గరకు వస్తుంది. ఈరోజు ఆగి ఆలకించాలి. ఏమని? నిజంగా నా పట్ల ఆయన చేసిన ఉపకారాలకు నేను పొంగిపోతున్నానా? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నానా? నా అంతట వాడు లేడని విర్రవిగుతున్నానా? దైవ సంబంధమైన భీతితో ఆయన ఎదుట సాష్టాంగపడిన వ్యక్తులలాగాను, చచ్చిన వాని వలె పడిన యోహానని దైవజనులలాగా నేను ఉంటున్నానా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే కృతజ్ఞత లేకపోతే వాళ్ళు కుప్పలాగా కూలిపోతారని, వాళ్ళు అంధకార మనసుతో ఉంటారు అని, వాళ్ళ జీవితంలో దేవుని దీవెన కంటే నష్టాన్ని ఎక్కువ అనుభవిస్తారని బైబిల్ బోధిస్తున్న వేళ ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఎవ్వరికి వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకోనండి. ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చాం, ఏ పరిస్థితిలోంచి తెల్లని బట్టలు కట్టుకుని మందిరంలో నిలబడి కురిపించాడే. లోకంలో వాళ్ళ తీరు వేరు, మన తీరు వేరు. మనం రోజు దేవుని మందిరంలో జీవం కలిగిన సన్నిధిలో మన పాదాలు మోపుతున్నాం. అనేకులు కయ్యూల్లాంటి వాళ్ళకి ఆ మందిరంలోకి వచ్చే అవకాశం లేకపోయింది. కయ్యూల్లాంటి వాళ్ళు వచ్చి మందిరంలో మోకరించలేకపోయారు. అయ్యో నన్ను నెట్టివేసావా, నన్ను తోలివేసావా అని కయ్యూని ఏడ్చాడుగా. కానీ దావీదు అంటాడు కదా, నేను నా పిల్లలు నా కుటుంబం నీ మందిరంలో సదాకాలం నిలిచే కృప దయచేయ. ఒక్క క్షణం దావీదుకున్న కృతజ్ఞత, వ్యక్తిగతంగా దేవుడు చేసిన ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండాలిగా. వ్యక్తిగతంగా నువ్వు దేవునికి రుణపడి ఉన్నావు, వ్యక్తిగతంగా దేవునికి రుణపడిన నీవు స్తుతులు చెప్పాలి, వందనాలు చెప్పాలయ్యా. నువ్వే కదా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు. దేవుడిచ్చిన అర్హతలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలిగా.
ఈరోజున దండం పెట్టి సేవకుడిగా చెబుతున్న ఆ వంశానికి సంగతి చెప్పు. యాకోబు వంశానికి కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారు, జాగ్రత్త. కృతజ్ఞత లేని వాడు కూలిపోతారు. కృతజ్ఞత లేకపోతే దేవుడు వారిని అసహించుకుంటాడు. కనుక ఇకనైనా కృతజ్ఞత కలిగి నన్ను ఎట్లా మోసుకొచ్చాడు. ప్రతిరోజు మోకరించినప్పుడు, ప్రతిరోజు భోంచేసేటప్పుడు, ప్రతిరోజు మనం బట్టలు ధరించేటప్పుడు నేనేనా ఈ స్థితిలోకి రాగలిగింది? నీతో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి తొంగి చూడు. వాళ్ళు ఎట్లాంటి స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, నువ్వెట్లా ఉన్నావు? కేవలం డబ్బున్న లోకంలో అందగాళ్ళు ఆస్తి పనులతో కాదు, రక్షణ లేని జనాంగం వాళ్ళు విమోచించబడి దేవుని సొత్తుగా మారిన వారం మనం ఎంత రుణపడి ఉండాలో ఆలోచించాలి. కనుక మొదటి జీవితం ఏమిటంటే సాక్ష్యానుసారమైన జీవితంలో మనము కృతజ్ఞత కలిగి ఆయనని గణపరుస్తూ ముందుకు సాగుదుమగాక. రెండో మాట చదువుదాం, 5వ వాక్యం. మీరు నా మాట శ్రద్ధగా విని, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. రెండో మాట ఏమంటున్నాడు తెలుసా? యాకోబు వంశానికి మాటలు చెప్పు, ఆ కుటుంబీకులకి, ఇశ్రాయేలు జనాంగానికి మాట చెప్పు, ప్రభును నమ్మేమని ఆరాధనకు వచ్చి ఆరాధన చేస్తున్న సంఘంతో ఈ మాట చెప్పు, సహవాసులతో ఈ మాట చెప్పు. ఏమని చెప్పాలి? ఎవరైతే నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. ఇప్పుడు ఆమేనండి. ఒకటి, నా మాట శ్రద్ధగా విని. ఆమేనంటారా? ఎవరి మాట? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుంటే దేవుడి మాటకు విలువిస్తున్నామా? లాభసాటైన స్నేహితులు సహవాసపు మాటకు విలువిస్తున్నామా? ఎవరికెవరు సాక్ష్యం కాదు, నన్ను గురించి మీరు చెప్పనక్కరడా. నా గుండె, నా మనస్సాక్ష్యం మోగుద్ది. మీరు కూడా గుండె మీద చెప్పి పెట్టాల్సింది, నా దేవుని మాటకి ఇచ్చినంత విలువ ఇక్కడ ఇతరులకి నేను ఇవ్వటం లేదు అని చెప్పగలవా? అలాంటి అనుభవం నీవు నడవగలవా? ఇక్కడ అంటున్నాడు, నా మాటను శ్రద్ధగా వింటే. శ్రద్ధగా వినడం అనే మాట మీకు అర్థమయ్యే మాట చెప్పనా? యేసు ప్రభు ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ ఇంట్లో భోజన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, జనమే వచ్చిపోతున్నారు. ఈలోపు ఆయన కూర్చొని నెమ్మదిగా మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఆయన పాదాల దగ్గర మరియ కూర్చుని ఆయన మాటలన్నీ వింటూ హృదయంలో దాచుకుంటూ ఉంది. ఈలోపు వాళ్ళ అక్కయ్య వచ్చింది. రావట్టి, యేసుప్రభువా నీకు కూడా చింతలేదా? ఎంతమందికి నేను వంట చేసి అంత చెమటలు పట్టేట్టుగా భయానకమైన పరిస్థితిలో ఉన్నాను, కానీ నా చెల్లి నీ పాదాల దగ్గర కూర్చుంటే దానికి చెప్పలేకపోతున్నావా అన్నట్టుగా నేరం మోపినట్టుగా మాట్లాడింది. యేసుదేవుడు ఏమన్నాడో తెలుసా? నా పాదాల దగ్గర కూర్చుని శ్రద్ధగా నా మాట వినడం అంటే ఆమె ఉత్తమైందంతా పోగు చేసుకుంటుంది. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే దేవుని మాట నువ్వు వినాలంతే శ్రద్ధగా. నాకైనా మీకైనా రూల్ ఒకటేగా, ఆయన మాట శ్రద్ధగా వింటే సలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు. నీకు నీవే తోక అవడానికి కారణం ఏమిటంటే నువ్వు శ్రద్ధగా వినకపోవడం. రెండో మాట ఏమన్నా తెలుసా? అనుసరించి నడవడం. శ్రద్ధగా వినడం అంటే ప్రసంగం అంతా విని హల్లెలూయా చెప్పడం కాదుగా, అవి హృదయంలో కూర్చబడ్డాక నడకకు ఉపయోగపడాలి. చాలామంది ప్రసంగాలు పుస్తకాల మీద రాసి పెట్టుకుంటారు, కానీ నడకుంటుందా అని ఆలోచించాలి. అలా నీవు నడవగలిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా సొత్తుగా మిమ్మల్ని చేసుకుంటాను. ఇప్పుడు ఆమేనని చెప్పండి. నీవు నేను చేసిన అక్రమాలు ఎంత దూరంగా ఉన్నాయి? దేవుని ఎరగమునుపు చీకటి కార్యాలు చేయలే, కానీ ఆయన ఇప్పుడు అంటున్నాడు సొంత బిడ్డగా నేను చేసుకుంటాను అంటున్నాడే. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆ కుటుంబానికి వచ్చిన కబురే నీకు వస్తుంది. ఆయన వినిపించే మాటలు బట్టి ఆలకిస్తే నువ్వు తోగ్గా ఉంటున్నావో తలగా ఉంటున్నావో నీకు అర్థమయ్యే ఉంటుందిగా. నీ ఇంట్లో పరలోక గవిని తెరవబడిందా? ఇతరులకు నువ్వు చెయ్యి చాపగలిగే పరిస్థితిలో ఉంటున్నావా? నీ ఆత్మీయ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుందా? ఏదో నేను బతుకుతున్నానులే అంటూ కొంతమంది వాక్యానికి చోటు ఇవ్వరు. వాళ్ళ హృదయంలో వాక్యం శ్రద్ధగా వినడం నడకుండదు. వాళ్ళు సంఘంలో ఉంటారు, వాళ్ళు బతుకుతారు. ఎందుకు బతుకుతారంటే యేసే చెప్పాడుగా, గోధుమల పక్కన గురువులు ఉంటాయి, అది బాగానే బతుకుతుంటుంది, ఇది బాగానే బతుకుతుంటుంది. ఆయన కూడా ఏమన్నాడు? కదబ్బాకండి. వాళ్ళు గురుగుల్లాగా ఉన్న కదబ్బాకండి, వాళ్ళు భయంకరమైన వినాశన పనులు అలవాట్లో ఉన్న కదబ్బాకండి. ఆ గురుగులు కదపకుండా ఉంచాడు. గురుగు అనుకుందంట, గోధుమ కిందకి నాకు తేడా ఏమిటి? అది బతికింది, నేను బతికాను. కానీ పీకే రోజు ఒకటి వస్తుందిగా,
దేవుని సన్నిధిలో చూసి చూడకుండా దేవుడు పోతున్నాడని కానీ సమర్థించుకొని నాకేం బాధ లేదు నేను కూడా అని అనుకుంటే గురువిందం ఏమవుతుందో వింటున్నాంగా. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా దేవుని మాట శ్రద్ధగా వింటున్నామా? దేవుని అనుసరించి నడవగలుగుతున్నామా? అలా నడవగలిగితే నీకు హోదా పెరగబోతుంది. దేవుడు నేనేమంటున్నాడో తెలుసా? నా సొంత సంపాద్యముగా, స్వకీయ సంపాద్యం అని రాయబడింది అక్కడ. మాట చదవండి. నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే నా సొంత సంపాదనలాగా ఉంటారు. బాగా ఆలకించడు సహోదరులారా. నా దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచుతున్నా తెలుసా? నా రక్తం ద్వారా కొనుక్కున్న సంపాదనగా మిమ్మల్ని చూస్తాను. అంటే దేవుడి దృష్టిలో మీరెవరో తెలుసా? తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు, నేను కష్టపడి సంపాదించిన. సిలువ మోసింది ఆయనేగా, కొరడా దెబ్బలు తిన్నది ఆయనేగా, గరుకు రాళ్ళ మీద నడిచింది ఆయనగా. నీ కొరకు నా కొరకేగా ఆయన చేసింది. ఆయన పాపం చేసి కాదు, పరిపాలన కోరుకునే కాదు, ఈ శాసనం మీద రాజ్యం ఎలదామని కాదు. నిన్ను కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఆ పునరుద్ధాన దినమందు విజేతగా లేస్తాడు. నిశ్చయంగా రాయబడింది. అతడు గెలిచాడు, లేచాడు, తండ్రి రాజ్యమంతా అతను వశము చేయబోతున్నాడు. మరి ఈరోజు ఈ మాట విన్నాక నిన్ను కొనుక్కోవడానికి ఎంత నలిగిపోయాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో శ్రద్ధగా, ఆ తర్వాత ఎప్పుడైతే అనుసరిస్తావో, ఈ రెండూ జరిగినప్పుడు నీవు దేవుని సొత్తు అవుతావు. ఇంకొక మాట కూడా చెబుతాను. దేవుడు నిన్ను సొంత జనాంగంగా మార్చుకున్నాక ఎక్కడ పడితే అక్కడ పడేయడు, అవమానానికి అప్పగించడు, శత్రువు నిన్ను అప్పగించడు. ఆయన చేయగలిగింది ఒక్కటే, నిమిషానికి నీరు గడతాను, రెక్కల మీద నేను మోస్తాను, గుప్పిలు విప్పి నీ కోరిక తీరుస్తాను, నీ అవసరాలను నేను తీర్చగలిగిన వాడను, నీ గుమ్మాలను నీ గడియలు నేను బిగిస్తాను. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీవు ఆయన సొత్తుగా మారితే ఎంత బాగుంటుంది. దానికి నీ కానుకడగల శ్రద్ధగా వినేవాడు కావాలి. శ్రద్ధగా విన్నవాడు ఒకటి, ఆయన మాట శ్రద్ధగా వింటే ఇక లోకం మాట వినడు. ఆయన మాట శ్రద్ధగా వింటే మిగిలిన స్నేహితుల మాట వినడు. కారణం ఏమిటో తెలుసా? గతించిన కాలమే చాలు, మీ ఇష్టం నెరవేర్చడం, మీ పొరకు బ్రతకడం అయిపోయింది, నా యేసు కొరకే నేను జీవిస్తాను. మరి ఈ రోజున దేవుని మాట శ్రద్ధగా వింటే ప్రభు కొరకు నువ్వు నిలవగలగాలిగా. ఎలా నిలవాలో ఒక మాట చెప్పనా? యెహోషువ అనే దైవజనుడు అంటాడు, ఇశ్రాయేలులారా మీరందరూ ఎవరిని సేవించినా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. అతను ఎవరో తెలుసా? తన జీవితంలో దేవుని మాట శ్రద్ధగా విని ఆయన సొత్తుగా మారాడు, ఆయన కొరకు బ్రతకాలని ఆరాటపడుతున్నాడు. అందుకని నేను ఆయన మాట వింటా, నేను ఆయన్ని ఆరాధన చేస్తా. యెహోషువతో ఎంతమంది ఉన్నారు? లక్షలాది ప్రజలు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ నేను నా కుటుంబం అంటే మిగిలిన వాళ్ళంతా అంటే మేము పనికి రాలేదా అంటే వాళ్ళు అనే మాట ఏమిటి తెలుసా? మీరు పనికి రావడం పనికి రాకపోవడం కాదు, మీరు ఎవరినైనా సేవించండి. నేను ఆయన మాట శ్రద్ధగా వింటే సూర్యుని ఆపే గొప్పవాడిని అయ్యాను. ఏట్లో కాలు పెడితే యోర్దాను ఏకరాశిగా ఆగింది. ఆయన మాట ఇంటి అద్భుతాలు జరిగాయి. మీ మాట ఇంటే జరిగేది నష్టం వాటిల్లుతుంది. మీ మాట మీ సహవాసం చేస్తే జుట్టు పీక్కోవడం మిగులుతుంది. నా దేవుని మాట శ్రద్ధగా వింటే నా జీవితం ఆశీర్వదించబడుతుంది. మరి ఒక్క క్షణం వాళ్ళు అలా నడిచారు కదా, ఆ సంగతి మరలా వాళ్ళకి జ్ఞాపకం చేయి. నేను వారికి ఏమని స్వాస్థ్యంగా చేసుకుంటాను, బంగారలాగా దాచుకుంటాను, అరిచేతిలో చెక్కుకుంటాను, రెక్కల మీద మోస్తుంటాను, నిమిషానికి నీరు కడుతుంటాను అని వాళ్ళకి సంగతి చెప్పు. ఒక్క క్షణం ఎంత ధన్యత, ఎంత అవకాశం, ఎంత కృపిస్తుంటే మరి మీరెందుకు, మనమెందుకు ఆయన ఆజ్ఞల ప్రకారం శ్రద్ధగా ఆయన మాట విని నడవకూడదు? ఈ రోజున ఎందుకో ఈ వార్త బహుతేటగా నీ దాకా వస్తుంది. యాకోబు కుటుంబీకులతో చెప్పిన మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విన్న తర్వాత అయినా నీ జీవితం సరిచేయబడును గాక. 3వ మాట చదవండి, 6వ వాక్యం. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. యాకోబు కుటుంబీకులకి ఈ మాట చెప్పు. ఏ మాట? సమస్త భూమి నాదే గదా. ఆయన ఎంత మాట అంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు జనాంగం చిన్న రాష్ట్రం, చిన్న ప్రజలు. ఆయన ఇప్పుడు అంటున్నాడు కదా, భూమి అంతా నాదేగా. ఆ మాట ఎందుకు చెప్పాలి ఎడకే? ఈ భూమి నాది, ఆకాశం నాది. నేను మీతో చెప్పేది ఏమిటో తెలుసా? మీరు ఎప్పుడైతే
నా సొంత జనాంగంగా వ్యవహరిస్తారో అప్పుడు నేను సమస్త భూమి మీదే గనక, నాదంటే మీదే, మీదంటే నాదే గనక ఇక మీదట మిమ్మల్ని రాజులుగా చేయబోతున్నాను. మొదటి వాక్యం చదవండి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉంటారు. అంటే యాజకత్వం మీరే చేస్తారు, రాజులుగా మీరు ఉండబోతున్నారు. ఈ భూమి అంతా నాదే. అందుకే యేసుదేవుడు ఒక్క మాట చెప్పాడు, శిష్యులారా భూదిగంతాల వరకు వెళ్ళండి, స్వార్థను చెప్పండి, నమ్మిన వారికి బాప్తిసాలు ఇవ్వండి. భూమి ఎవరిది? ఆయనది. ఆయన ఏమంటాడు? నాది, నా సొమ్ము, అది మీకు ఇస్తున్నా. మరొక మాట చెప్పనా? మీరు అడుగుపెట్టే స్థలం మీకు ఇవ్వబోతున్నాను. మరో మాట చెప్పనా? అబ్రహాం, నువ్వు తూర్పుకైనా దక్షిణానికైనా ఉత్తరానికైనా పడమరకైనా ఎంత దూరం నడుస్తావో 4 దిక్కులు నడు, నువ్వు నడిచిందంతా నీ సొంతం చేయబోతావున్నాను. మరి ఈ మాటలన్నీ విన్నాక దేవుడు ఎంత నమ్మదగిన వాడండి, ఎంతగా ఆశీర్వదిస్తానంటున్నాడు. భూమి మీద కొలిసినట్టుగా దీవెనిస్తాడు, నువ్వు నడిచినంతా దీవెనిస్తాడు. నీ ప్రార్థనతోనే దీవెన వస్తుంది, నీవు దేవునితో నడిస్తేనే దీవెన వస్తుంది. ఎక్కడ వరకు వస్తుందంటే భూదిగంతాల వరకు నీ సొంతం చేయబోతున్నాడు. నువ్వు ఒక రాజుగా ఉండబోతున్నావు, యాజకుడిగా ప్రభువు నిన్ను నిర్ణయిస్తున్నాడు. అంటే అర్థం, యాజకుడు ఎవరు? ప్రజలకు పక్షాన, దేవుని పక్షాన నిలబడేవాడు. ఆయన అన్నమాట ఏమిటంటే, మీరు ఇప్పుడు అనామకులు ఉన్నారుగా, ఈ ప్రజలకు నాకు మధ్యవర్తిగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాను, ఒక యాజకులుగా మిమ్మల్ని చేయబోతున్నాను, ఒక ప్రార్థనాపరులుగా మీ ప్రార్థనకు విలువివ్వబోతున్నాను. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. పరిచర్యకు సరిపోయిన యూదులుగా మార్చబోతున్నాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఎకనైనా యాకోబు కుటుంబీకులకు వినిపించిన మాటే నీకు వినిపిస్తుండగా, నేను ఆయన భూమి అనే స్వాస్థ్యాన్ని పొందాలి, ఒక యాజకుడిగా బ్రతకాలి, ఒక రాజుగా నేను ఆయన కొరకు జీవించాలి, అన్నిటికంటే కృతజ్ఞత కలిగి ఆయన సొత్తుగా నేను ఆయన జేబులో ఉండాలి, ఆయన అరిచేతిలో చెక్కబడాలి. ఇక మీదట కృతజ్ఞత కలిగి ఉంటాను. ఇంతకాలం నాకు దోసినట్టుగా ప్రవర్తించాను, నాకే వర్తమానం వచ్చింది, నేను దిద్దుకుంటున్నానయా అని మీరు ప్రార్థన చేయగలిగితే మరలా ప్రభు కనికరించులగాక. జీవితకాలం ప్రభు బిడ్డలుగా మారడానికి ఈ అవకాశాన్ని వినిపిస్తూ ఈ యాకోబు కుటుంబీకులు చెప్పిన మాట నీకు వినిపిస్తుండగా మోకరిస్తారా? పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. ప్రతి వానిలో ఈ మాట ఫలభరితంగా మారాలయ్యా. నీ రాకడ కొరకు ఆయత్తపరచయ్యా, సంఘాన్ని సిద్ధపరచయ్యా. ఏ పరిస్థితుల్లో నేనైనా మేమైనా కృతజ్ఞత లేకుండా వ్యవహరించకూడనట్లు ప్రభువా ప్రతి వాన్ని అదుపు చేయండి. ప్రతి వాన్ని ఒక మార్పును కలుగ చేయండి, దిద్దుబాటును కలుగ చేయండి, శుద్ధీకరణ కలుగ చేయండి. ఈ కొరకు బ్రతకడానికి నీ మాట శ్రద్ధగా వినే కృప దయచేయండి. పేరు పేరున బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నా. ఎంతమంది మాటలు వింటున్నారో, ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారికి దీవెన కలగాలి, కృప కలగాలి, దిద్దుబాటు కలగాలి, వారిని సొత్తుగా మారగలగాలయ్యా. ఆశీర్వాదం చేత నింపబడాలి. సేవావసరాలు తీర్చబడినట్లుగా ప్రార్థన చేస్తుండగా సేవకులందరి పట్ల కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి. ఘనమైన నీ నామానికే మహిమ కలుగునట్లు కృపను విస్తరింపచేయండి. అటు ఘనకార్యం చేయబోతున్నందుకు వందనాలు. నీ నామ ఘనతను బట్టి కృపను విస్తరింపచేసి కార్యాలను జరిగించుమని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.